రే అమ్మాయి పాస్పోర్ట్ ఏమైంది? అదంతా నాకు అనవసరం, ఏదో రకంగా మేనేజ్ చెయ్యి. అమ్మా రే నేను తర్వాత చేస్తా. ఇక్కడ మంచం మీద నా డ్రెస్ పెట్టాను ఇదే. ఏయ్ ఏం డ్రెస్సు? ఇక్కడ పెట్టాను రా. అయినా అస్తమాన నా రూమ్లో నీకేంటి పని? వెళ్ళి అమ్మ రూమ్లో స్నానం చేయొచ్చు కదా. ఎల్లో డ్రెస్ రా, ఇక్కడ పెట్టాను. ఎల్లో డ్రెస్ అని నొక్కి చెప్తున్నావు ఏంటి? ఆ డ్రెస్లో వస్తాను ఎవరికైనా మాట ఇచ్చావా? నువ్వు ఉండరా. ఏయ్ ఇది నా వార్డ్రోబ్, ఎన్నిసార్లు చెప్పాలి దీన్ని ముట్టుకోవద్దని? సరే ముట్టుకోవద్దు అంతేగా. ఎందుకు రాలా వచ్చావు? నేను భయపెట్టానికి భయపెట్టావు కదా. కొంచెం ఓవర్ అయింది. చూసావా నా డ్రెస్ ఇక్కడే ఉంది. రే అజయ్, జ్యూస్ తాగరా. ప్రాక్టీస్ అది బాగా చేస్తున్నావా? జరుగుతుందమ్మా. జ్యూస్ తాగి గ్లాస్ ఇవ్వు. నేను ఇస్తాగా, నువ్వు వెళ్ళమ్మా. తాగరా. నువ్వు వెళ్ళమ్మా, నేను ఇస్తా కదా. ఏంటమ్మా? తప్పుకోరా. ఏంటి తప్పుకోరా? అరే తప్పుకోమంటే లే, అట్లేరా. ఏంటమ్మా? ఏదో తక్కువైంది ఈ బొమ్మకి. బొమ్మ కదా, ప్రాణం తక్కువ ఏంటిది? ఇది తక్కువైంది. అమ్మా బొట్టే కదమ్మా, నేను పెడతా, నాకివ్వు. ఇప్పుడు చూడు ఎంత ముద్దొస్తుందో. ఎంత చక్కనైన పెళ్ళం దొరకాలరా నీకు. ట్రై చేద్దాం. సరే నువ్వు రా, రా గ్లాస్ తీసుకో రా. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నెంబర్ చెప్తాను, రాసుకో. 9840329119. చేస్తావు కదా? ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకు విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్టు పోస్ట్లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 కుంటల్ లడ్డు, 8 కుంటల్ జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చేస్తుంది. ఇట్రాను. నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రే ఆ సెల్ నెంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటే? అరే టోనీ, నేను రా శివగాణ్ణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నెంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నెంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయి.
హాయ్ డార్లింగ్. ఒరే టోనీ పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా, తొందర రా, నీ అబ్బారే నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగ ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసి. పెట్టేశారు రా. ఇప్పుడు లడ్డు కట్టాను, నువ్వు చేయరా. డార్లింగ్ रे टोनी, हाँ मैं फिरोज रे. अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना. अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना. ओके? ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి, మీ అమ్మ కడుపులో బాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా, పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా బ్రో. వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకేమైనా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కడుతున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్లా కాల్చుకు తింటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది, ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్ పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. సార్ డార్లింగ్ గారు ఫోన్. లెగో లెగో లెగవే లెగో లెగో లెగమంటే ఏ నీకంటే అరిగిపోతావా? అరిగిపోతాను. కాసేపు ఉండనివ్వచ్చు కదా. ఉండనివ్వను. అందంగా తెల్లగా ఉన్నావని పోస్ కొడుతున్నావా? అవును, పోస్ కొడుతున్నా. తప్పక రేయ్, తెల్లగా ఉన్నోళ్ళు ఎలిసిపోయినట్టుంటారా? నాలాగా నల్లగా దిగదిగిలాడుతూ ఉండాలి. ఏయ్, ఛీ! అరే రావుడు రావుడు రావుడు, దాని ఉద్దేశం ఏంటో నీకేమైనా అర్థమైందా? ఏంటి? అది నిన్ను ప్రేమిస్తోంది. అది నన్ను ప్రేమిస్తే నేను దాన్ని ప్రేమించాలా? యా, దాంతో ప్రేమ ఏంటి? చిన్నపిల్ల. చిన్న పిల్ల నేను చిన్నపిల్లనా? కాదే. ఏయ్, నేను చిన్నపిల్లనా? అవును. నేను చిన్నపిల్లనా? ఎటాకిచ్చే ఎటాకిచ్చే నేను చిన్నపిల్లనా? ఎటాకిచ్చే నేను చిన్నపిల్లనా? రేయ్, నేను చిన్నపిల్లనా? ఎటాకిచ్చమంటే ఈ టైప్ లో ఎటాకిచ్చేస్తుంది. చిన్నపిల్లనా? రేయ్, నేను చిన్నపిల్లనా? నేను చిన్నపిల్లనా? నేను చిన్నపిల్లనా? నేను చిన్నపిల్లనా? చెప్తా. నేను చిన్నపిల్లనా? నేను చిన్నపిల్లనా? నేను చిన్నపిల్లనా? చెప్తా. నేను చిన్నపిల్లనా? నేను చిన్నపిల్లనా? నేను చిన్నపిల్లనా? టడా! చిచి, ఏంటి అసహ్యంగా? నువ్వేగా చిన్నపిల్లన్నావు, ఇప్పుడు ఓకేనా? ఏంటి కళ్ళజోడు పెట్టుకుంటున్నావు? బాగా కనపడాలా? ఛీ, ఏయ్, అమ్మ వస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళు. ఛీ, రాని, నాకేమన్నా భయమా? ఆవిడ నీకమ్మ, నా కాదు. నీకు సిగ్గులేదే. అవును, లేదు. అమ్మ అమ్మ వస్తుంది, వెళ్ళిపో. నేను వెళ్ళను. నేనే వెళ్తాను. హేయ్, లోపలికి వెళ్ళవే. నేను వెళ్ళను. అటు తిరగండి. అందరు చూస్తున్నారే. చూడాలనే కదా. దేవుడా. అసలు మీ మగాళ్ళ మొహాలను ఎప్పుడు చూస్తారయ్యా? ఆ? ఆహా, భలే 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 భలే. హేయ్, ముసలోడు నీకు అవసరమా? ఎవడు ముసలే? శిక్ష మనక ముసలేటి అయినా ప్రతిసారి ముసలు ముసలు అంటావేటి? మేము రసికులం, మాకు అవసరం. ఛీ, థు, పా. ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ మురారి బావా. యాక్చువల్లీ నేను ఇది కావాలని చేయలేదు. రోజు నువ్వు నన్ను ఏడిపిస్తుంటే ఉడుకు మొత్తం ఆపుకోలేక నేను ఇలా పావు డ్రామా ఆడాను. నీకింత దెబ్బ తగులుతుందని, ఇంత రక్తం కారిపోతుందని
నేను ఎంత అలిపోయానో తెలుసా? ట్రై టు అండర్స్టాండ్ మీ. నో, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? గోపక్క పెళ్ళి నేను చూసినప్పటి నుంచి నిన్ను అస్సలు మర్చిపోలేకపోతున్నాను. అలాంటిది నెల తర్వాత నేను చూశాక మా హార్ట్ స్కిప్ట్ బీట్. యా, నా గుండె గడి తప్పింది, చూపు గురి తప్పింది, మాట తడబడింది, బొగ్గ ఎరుపెక్కింది, సిగ్గు మొగలేసింది అని మాత్రం అనొద్దు. నాకు అలాంటివి నచ్చవు. అయ్యో పాపమని నీకు సారీ చెప్తామని వచ్చాను చూడు. నాకు నాకు బుద్ధి లేదు. కరెక్ట్. కోతి. సేమ్ టు యూ. ఛీ! ఏ కోతి, నాకు తలకాయ నొప్పి వచ్చింది, ఓ కాఫీ తీసుకురా. అది కూడా నువ్వే చేసివ్వాలి. నేనా? నువ్వే. నీకా? నాకే. కాఫీయా? నో వే. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే మా. ఇప్పుడు నువ్వు నాకు కాఫీ తేలేదనుకో, ఆహా అనుకో, మా అమ్మని పిలిచి ఎవరు నెయ్యి పోసారో, ఎవరు పావు 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 అని డ్రామా ఆడారో, ఎవరు నన్ను చంపేయటానికి ట్రై చేస్తున్నారో మొత్తం చెప్పేస్తాను. మా అమ్మ మీ గోపక్క నేనంటే ఎంత ఇష్టమో తెలుసుగా. ఇదంతా తెలిస్తే అసలే సీల్ రాకాసి సీరేత్తది. తర్వాత నీ ఇష్టం. ఏంటి, కాఫీ తేవా? మా జన్మానికో శివరాత్రి అని ఇటు పుల్ల తీసట్టు పెట్టేది కాదు. అమ్మలు ఏమైందే దీనికి? ఏమీ కాలేదు. ఆడపిల్లలు వంట నేర్చుకోవాలి, గారాబం చేసి చెడగొట్టకూడదు. రేపో మాపు పెళ్ళవ్వాలా, అత్తారింటి పంపాలా, మన పరువు ఏమైనా ఉంటుందా? నిజమేనబ్బాయి. అది మరి. రామ్మా దా. కాఫీయా? నేను కాఫీలు టీలు తాగనుగా, ఓన్లీ మిల్క్. ఇవ్వమ్మా. తెక్కల పొంద ఏమనుకో మాకయ్య. అరే ఎంత కష్టపడిపోతున్నావు పుల్లమ్మా. నీకు అస్సలు చేతులు నెప్పెట్టవా? అన్ని కోతలు ఏ ములిపిని. పాపం పుల్లమ్మకి రెస్ట్ కావాలి. ఏం చేయాలి చెప్పమా? ఓ ఈ సిటీ పుల్లమ్మో, వచ్చి పిడకలు కొట్టు. కొట్టు. నేను కొట్టు. కొట్టవా? నేను కొట్ను. మొన్న డాన్స్ లే కొట్టు. అయ్యో నా కూతురు పేడ దగ్గర 36. అబ్బో అంత కొలకద్దు, తీ కొట్టు. ఏం చూస్తున్నావు? నాకు ఆకలేస్తుందమ్మా. అమ్మ చూసి నవ్వు. తొందర కొట్టేవే మళ్ళీ వస్తాడేమో. కొట్టు. కొంచెం సున్నితంగా తోమమ్మా, వాటికి పాపం నొప్పెడతాయి. గేదెలు నిస్వార్థంగా పాలిస్తాయి. పాలు వల్ల మనుషులకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. పాలు తాగితే చాలా బలం. కొడుతుంది అమ్మా
అంతేకాకుండా పెరుగు, పాలకోవా, జున్ను, పాలు తాలికలు, పరమాన్నం మొదలగునవి వండుకొని తినవచ్చును. ఇవన్నీ కాకుండా ఈ గేదెల వల్ల నేను కనిపెట్టింది ఏంటంటే నీలాంటి అందమైన కొండ ముచ్చల తెక్క కుదర్చవచ్చును. కోత అనలేదని ఫీల్ అయ్యావా ఏంటిలో? ఏంటి నువ్వు థ్యాంక్స్ అమ్మా, ఇప్పుడే స్నానం చేద్దాం అనుకుంటున్నాను. ఓ భయపడ్డావు కదా? ఏ కోతి ఇట్రా, వాట్? దగ్గరికి రా. వస్తావా రావా? ఏంటి? ఇంకొంచెం రా. ఇంకొంచెం. ఇంకొంచెం. ఈ బటన్స్ పెట్టు. నాకు చిన్నప్పటి నుంచి బటన్స్ పెట్టుకునే అలవాటు లేదు. పెట్టు మా. అయ్య బాబాయ్ టెంప్ట్ అయిపోతున్నాను. చిచి ఏంటి ఇలా అయిపోయాను?